ఒరేయ్ మనం క్లాస్ ఎగ్గుంటుంటే బండదానికి తెలిసింది అనుకోరా, అదే కామర్స్ టీచరు. మన ముగ్గురు పని అవుట్. రేయ్ ముందు ఎవరైనా వెళ్ళి సూచిని పిలుచుకురండి రా. నువ్వేంటి మా స్కూల్లో మా యూనిఫామ్ లో ఉన్నావు? ఈ రోజే మీ స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యాను. ఓ ఏంటి సడన్ గా? అది నీతో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే చెప్పొద్దు. ఈరోజు నువ్వు స్కూల్కి రాలేదే? అది నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పించావు. గంగను వెతుకుంటే మనం వాళ్ళ స్కూల్కి వెళ్ళావా? తను నిన్ను వెతుకుంటే ఇక్కడికి వచ్చిందట్రా. రొట్టె విరిగి నేతలో పడ్డట్టు నీ రొట్టె డైరెక్ట్ గా నోట్లోనే పడిందిరా. నువ్వు నోరు తెరవు, ఈగలు పడతాయి. విక్కీ, ఈ రోజే నీ ప్రేమని చెప్పేసి రేపు పెళ్లి చేసుకో. ఎల్లుండి పిల్లల్ని కనేయండి. ఆ పిల్లల్ని తీసుకుని స్కూల్లో జాయిన్ చేద్దాం. నేను వెళ్ళి ఫార్మ్స్ తీసుకో. నేను అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. సుజి చదువుకుంటుంది, నిన్ను వెయిట్ చేయమంది. తర్వాత నీ ఫిగర్ ఉందే అమ్మాయి. నువ్వు నన్ను వెతుక్కుంటూ మా స్కూల్కి ఎందుకు వెళ్ళావో, నేను నిన్ను వెతుక్కుంటూ మీ స్కూల్కి అందుకే వచ్చాను. హలో, బ్యాటరీ కొంచెం లోగా ఉంది, నేను ల్యాండ్ లైన్ నుంచి చేస్తాను. హలో చెప్పు. మనిద్దరం చాలాసేపు మాట్లాడుకుంటామని తెలుసు కదా, మరి ఫోన్ ఎందుకు ఛార్జ్ లో పెట్టలేదు? నేను ఫోన్ చేస్తానని తెలుసు కదా. వికీ, ట్యూషన్ టైం మీద రా, వెళదాం. హలో గంగా, హలో, ఫ్రెండ్స్ వచ్చారు. నేను ట్యూషన్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను. ఓకే ఓకే బాయ్. ఈ సమ్ముకు నాకు ఆన్సర్ రావడం లేదురా. నన్ను అడిగితే నాకు మాత్రమే తెలుసు, విక్కీని అడుగుదాం. హలో మాట్లాడు. గంగా, నేను ట్యూషన్కి వెళ్ళాలి. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. వచ్చాక చేస్తాను, సరేనా? బాయ్. నువ్వు వేసిన ఫిగర్ చూపి. నేను అసలు వేయలేదే. హలో మాట్లాడు. నా మాట విను గంగా, నేను చేస్తాను. నువ్వెన్ని చెప్పినా నేను విన్నావు. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాలి. నేను రాగానే చేస్తాను గంగా, ప్లీజ్. అయితే ఇప్పుడు మాట్లాడడం కుదరదా? ఏంటి వికీ, వెళదామా? హలో, ఇప్పుడు మాట్లాడతావా మాట్లాడవా? మాట్లాడు గంగా. టూ మినిట్స్లో వస్తాను. సరే. అమ్మా అన్నం తినండమ్మా. అమ్మా అన్నం తినండమ్మా. అమ్మా అన్నం వద్దు, ఏమి వద్దు, లైట్ ఆఫ్ చేసి వెళ్ళు.
బాబు టిఫిన్ రెడీ. హలో, ట్యూషన్ నుంచి ఇప్పుడే వచ్చావా? రెడీ అయ్యావుగా? రా, స్కూల్కి రా. గంగా, నేను ట్యూషన్ నుంచి రాగానే నీకు ఫోన్ చేశాను. నీ ఫోన్ ఎంగేజ్ వచ్చింది. నేను నిజంగా ట్రై చేశాను గంగా. నేను ఫోన్ సరిగ్గా పెట్టలేదు, ఇప్పుడే చూశాను. ప్లీజ్ నా మాట విను. గంగా, ఐఎమ్ సారీ గంగా. నేను కావాలని చేయలేదు. నేను చేసిన తప్పే. అందుకని నాతో మాట్లాడకుండా ఉండకు ప్లీజ్. ఐల్ నెవర్ డూ దిస్ అగైన్. గంగా ప్లీజ్ నాతో మాట్లాడు గంగా. నేను చేసిన తప్పే గంగా, ప్లీజ్ ఇంకెప్పుడు చేయను. నాతో మాట్లాడు గంగా. నేనెందుకు నీతో మాట్లాడాలరా? రాత్రి నుంచి పొద్దుటి వరకు నీకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. నేను మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి వస్తే నేను మాట్లాడాలా? నేను మాట్లాడు. తప్పే గంగా, క్షమించమని అడిగానుగా. నేను చేసిన తప్పే, ఒప్పుకుంటున్నాను. అందుకని నాతో మాట్లాడకుండా ఉండకు ప్లీజ్. చేస్తాను, నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వేం చెప్తే చేస్తాను. ఇప్పుడు చెప్పావే అదే మ్యాటర్. చెప్తాను, ఏం చెయ్యాలో చెప్తాను. ఉదయాన్నే లేవగానే నువ్వు నాకు ఫోన్ చేసి లేచాను అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. ఇంటి నుంచి స్కూల్కి వచ్చేలోపు ఒక చిన్న గ్యాప్ చూసావా? ఆ గ్యాప్ లో నన్నే తలుచుకుంటూ రావాలి. ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. టీచర్ లెసన్ చెప్పేటప్పుడు నువ్వు అస్సలు అటువైపు చూడకూడదు. నన్నే చూస్తూ కూర్చోవాలి. లవ్ చేస్తున్నావు కదా. ఈవినింగ్ స్కూల్ అయిపోగానే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, కానీ నువ్వు మాత్రం వెళ్ళకూడదు. నాతోటే టైం స్పెండ్ చేయాలి. లవ్ చేస్తున్నావు కదా. నైట్ పడుకోకూడదు, నాతో మాట్లాడుతూ ఉండాలి. ఒక్కవేళ పడుకున్నావే అనుకో, ఓ కళ్ళు కూడా నేను రావాలరా. ఎందుకంటే లవ్ చేస్తున్నావు కదా. లవ్ చేస్తున్నావు కదా. చేస్తున్నాను గంగా. చేసి తీరాలి. రే, నేను లవ్ చేసే అబ్బాయి నా కాలికి వేసుకునే షూ లాంటోడు. నువ్వు నా కాళ్ళ దగ్గరే పడుండాలి. తొక్కుతాను, నల్లిపి పారేస్తాను, ఏమైనా చేస్తాను. కోపం వస్తే ఏంటమ్మా లుక్? లవ్ చేస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఆ షూ తీసుకొచ్చి నా కాలికి తొడుగు. పోరా, పోరా. పర్లేదు, నా మీద లవ్ ఉంది. నా బంగారం. వెళ్ళు.
నేను ఆల్రెడీ బెల్ట్ వేసుకున్నాను ఇంట్లో, కావాలంటే చూడండి. ప్యాంట్ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓ సీట్ బెల్ట్. ఓ గాడ్. ఇదిగో మిమ్మల్ని. ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు? చదవడం కాదు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే సినిమా చూస్తున్నా. సినిమాల తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు. కళామందిర్ చీర కట్టుకున్న అమ్మాయిలా అందంగా ఉన్నావు. ఎల్లో సారీ, ఎల్లో బ్లౌజ్, ఓకే. లోపల వేసుకున్న బ్లాక్ పెట్టికొట్టే మ్యాచ్ అవ్వట్లేదు. లోపల ఎవరికి తెలుస్తుంది? ఏయ్ ఏమన్నా, లోపల నేను బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు? ఒక్క పెట్టికోట్ ఏంటి, నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా చెప్పగలను. నీ ఎడం భుజం మీద ఒక పుట్టుమచ్చ, నీ కుడి తొడ మీద ఒక పుట్టుమచ్చ, నడుం ఎడం వైపు ఒక పుట్టుమచ్చ, నడుం కింద ఒక పుట్టుమచ్చ. ఇదిగో నీకు వెనకున్న పుట్టుమచ్చలు కూడా చెప్పగలను. ఏంటి అరే అలా చూడకు, నీ చూపులో ఏదో మాయ ఉంది. అవును. ఏమిటమ్మా కింద కూర్చుని అలా వెతుకుతున్నావు? ఎలకల్ని ఏమైనా పడుతున్నావా? డాడీ ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగా? మీ నాన్న చూడు, పైకి డీసెంట్ గా కనిపించిన లోపల బొమ్మల డ్రాయర్ వేసుకుని పీచ్ మిఠా అమ్ముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు. పెదవ బట్టలు పట్టి చావట్లేదు. కుర్చీలు బాగులేవా? సరే రేపే కొత్త కొని తెచ్చేస్తాను. వెళ్ళండి, first వెళ్ళండి. ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది? నిన్ను